పాలేరు నియోజకవర్గం చెన్నారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా అంతోటి ఉష మన వద్ద ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి చెన్నారంలో ఉన్నటువంటి సమస్యలు, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, ప్రజల యొక్క సమస్యలని మీరు ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? అందరికి నమస్కారం. నేనైతే వైద్యపరంగా అయితే ప్రజెంట్ గా ఊర్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాను. నెక్స్ట్ కొన్ని సమస్యలు నాకు తెలుసు, డ్రైనేజ్ అని, నెక్స్ట్ సైడ్ కాలువలని, వాటర్ ప్రాబ్లమ్స్ అని, ఇంకా విద్యావంతుల్ని కూడా చాలా వరకు తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ఇవన్నీ సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందితే మీరు ఇదే స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా, లేకపోతే అధికార పార్టీలోకి వెళ్తారా? నన్ను ప్రెసిడెంట్ గా వాళ్ళు నిలబెడితే నేను ప్రజల్నే అడుగుతాను. అప్పుడు వాళ్ళు నిర్ణయించే విధానాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే నన్ను గెలిపించింది వాళ్ళే కాబట్టి వాళ్ళ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటది. ఊర్లో అందరూ నన్నైతే సొంత బిడ్డలాగానే చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ మాట నేను కాదని నేను స్వతంత్రంగా నిల్చొని మళ్ళీ తర్వాత వాళ్ళు నన్ను గెలిపించినాక నువ్వు ఆ పార్టీలోకి చేరినావు, ఈ పార్టీలోకి చేరినావు అని నేను వాళ్ళతో అనిపించుకోను. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. కరోనా టైంలో ఊరికి, చెన్నారం గ్రామకి ఉష ఆర్ఎంపీగా ఎన్నో సేవలు అందించింది. ప్రజలు దాన్ని మర్చిపోలేదని తను మనకు చెబుతుంది. తన మాటల్లో విందాం. కరోనా టైంలో నేను ప్రతి ఒక్క గడప తొక్కాను. ఎవరు చూడకపోయినా నేను చూశానండి. అది నేను ఏదో నా గొప్పతనం గురించి కాదు, మన ఊరు బాగుపడాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను చూడడం జరిగింది. వాళ్ళైతే నన్ను మర్చిపోలేరనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ప్రజలే నన్ను ఆదరిస్తున్నారు అని అనుకుంటున్నా. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, వారి అమ్మగారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అమ్మ. అండి, మీ అందరికి నమస్కారం. నా బిడ్డ ఊర్లో ఆరోగ్య వైద్యం చేస్తుంది. అందులో మేము రాజకీయాలకు రావటం తెలియదు కాబట్టి ఇవాళ పట్టుబట్టి నేను ప్రజాసేవ చేయాలనేది ఆలో ఉండి నేను ఇండిపెండెంట్ చేస్తా అని వేసిందండి. మీరందరూ ఆమెను సహకరించి సర్పంచ్ గా గెలిపితే మీ అందరికి నమస్కారం. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.